రాయలసీమ స్పెషల్ చింతాకు చట్నీ ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ చింతాకు చట్నీకి కావాల్సిన పదార్థాలు అయితే ఫస్ట్ అయితే నేను శనగిత్తనాలను మంచిగా వేయించుకున్నాను. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మంచిగా 2 సైడ్స్ రోస్ట్ అవ్వాలి. బాగా రోస్ట్ అయితే చట్నీకి టేస్ట్ అనేది వస్తుంది. అందుకని మంచిగా శనగిత్తనాలన్నీ రోస్ట్ చేసుకోవాలి. పచ్చివాసన రాకుండా రోస్ట్ చేసుకోవాలి. ఈ రోస్ట్ చేసుకున్న దాన్ని నేనైతే పక్కన ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఎండుమిరపకాయలు కూడా వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత అందులోకి ఆ ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కడిగి పెట్టుకున్న చింతాకును వేయించుకొని మంచిగా వేయించుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోయినాక అందులోకి కొంచెం జీలకర్ర వేసుకొని అది కూడా మంచిగా వేగి బాగా స్మెల్ వచ్చే వరకు అలాగే వేయించుకొని కొద్దిసేపు ప్లేట్ క్లోజ్ చేసుకున్న తర్వాత అది కొంచెం మగ్గుతుంది, లోపలే మగ్గుతుంది. ఆ మగ్గిన తర్వాత కొద్దిసేపు ప్లేట్ ఓపెన్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే కొద్దిసేపు అది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవడానికి మనము తెల్లగడ్డలు అనేటివి రెడీగా చేసి పెట్టుకోవాలి. తెల్లగడ్డలు పక్కన పెట్టుకునేసి అందులోకి మిక్సీలోకి ఫస్ట్ మనము ఎండుమిర్చి వేయించుకున్నాం కదా, ఎండుమిర్చి, తెల్లగడ్డలు, ఉప్పు మూడింటిని వేసుకున్న తర్వాత అందులోకి వేయించి తుప్పు తీసుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి. ఈ శనగిత్తనాలు కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇలా అయిన తర్వాత అందులోకి మనం వేయించి పెట్టుకున్న చింతాకు కూడా వేసుకొని అందులోకి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ అంతా వేసుకొని మిక్సీ పట్టుకున్నాక కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత మనం ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు అయితే వేసుకోవాలి. ఎర్రగడ్డలు వేసుకోవడం వలన కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. తినడానికి మధ్య మధ్యలో ఫ్లేవర్ క్రంచీగా బాగుంటుంది. మీరు కూడా ఇది రాయలసీమ స్పెషల్ చింతాకు చట్నీ ట్రై చేసి కామెంట్ చేయండి. ఎలా ఉందో టేస్ట్ చేయండి. ప్లీజ్ ఫాలో మీ.